డిపార్ట్మెంట్ స్పెరికల్ మిర్రర్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం కొన్ని. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఫార్ములాస్ని లిస్ట్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఫార్ములాస్ లిస్ట్ అవుట్ చేద్దాం. ఫార్ములాస్. ఓకే, నెంబర్ 1 మిర్రర్ ఫార్ములా 1/f is equal to 1/v plus 1/u, and very important formula m is equal to magnification, m is equal to minus v by u, and that is equal to hi by hu. Okay, these are the two formulas that we are utilizing in the problems. Okay, first problem, a concave mirror of focal length 30 cm is used to obtain an image 3 times size of the object. The object distance is calculate చేయమంటున్నారు. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. గివెన్ దట్ మనకి ఇచ్చిందంటే రాసుకుందాం. ఓకే, ఫోకల్ లెంత్. ఫస్ట్ ఈ మిర్రర్ ఏంటి? వాట్ ఈస్ దిస్ మిర్రర్? కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్. ఓకే, కాన్కేవ్ మిర్రర్. ఆ తర్వాత మనకి ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చారు? మనకి ఫోకల్ లెంత్ f ఈజ్ ఈక్వల్ టు ఓకే 30 సెంటీమీటర్. బట్ ఫోకల్ లెంత్కి కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంత్ నెగిటివ్ సైన్ ఇవ్వాలి కాబట్టి దిస్ ఈజ్ f ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్. అంటే f ఈజ్ ఈక్వల్ సైన్ కన్వెన్షన్ ప్రకారంగా f ఈజ్ ఈక్వల్ టు -30 సెంటీమీటర్ ఇచ్చాం. అండ్ u ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అండ్ మ్యాగ్నిఫికేషన్ అక్కడ క్వశ్చన్ ఏమన్నారంటే టు ఏ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంత్ 30 సెంటీమీటర్, ఫోకల్ లెంత్ ఈజ్ యూజ్డ్ టు అబ్టైన్ ఇమేజ్ 3 times సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అన్నారు. అంటే మ్యాగ్నిఫికేషన్ అనేది 3 times అయిందనమాట. మ్యాగ్నిఫికేషన్ అనేది 3 times. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఏ టైప్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ చెప్పలేదు. అంటే ఇప్పుడు మ్యాగ్నిఫైడ్ అయింది నిజం, బట్ అది అది మ్యాగ్నిఫికేషన్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఫామ్ చేసింది. ఆ ఇమేజ్ అనేది వర్చువలా లేదంటే రియలా అది మనకి క్వశ్చన్ క్లారిటీగా చెప్పలేదు. సో ఇప్పుడు మనం m ఈజ్ ఈక్వల్ టు ఒకసారి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే u ఫైండ్ అవుట్ చేయాలంటే m ఈజ్ ఈక్వల్ టు -3 ఫర్ రియల్ ఇమేజ్ అని చేద్దాం. రియల్ ఇమేజ్. ఓకే, రియల్ ఇమేజ్ అని చేద్దాం. సో అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు, సో ఇదొక ఫార్ములా మనకి వస్తుంది. అంటే ఈ ఫార్ములా కూడా రాసుకుందాం. m ఈజ్ ఈక్వల్ టు f by f minus u. This is the formula relation between m, f, u. ఓకే, ఇప్పుడు మనకి m ఈజ్ ఈక్వల్ టు f by f minus u ఉంది. దిస్ ఇస్ ద ఫార్ములా. ఇది మనకి తెలిసింది. సో m ఈజ్ ఈక్వల్ టు f by f minus u ఉంది. నౌ ఇది ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ రియల్ ఇమేజ్ అయితే అప్పుడు మ్యాగ్నిఫికేషన్ అనేది -3గా తీసుకోవాలి. వై? బికాస్ మ్యాగ్నిఫికేషన్కి సైన్ నెగిటివ్ ఇవ్వాలి ఫర్ రియల్ ఇమేజ్ అయితే. సో దట్ ఎంప్లాయస్ ఇప్పుడు మనకి m ఈజ్ ఈక్వల్ టు -3 అని రాద్దాం. -3 అండ్ ఫోకల్ లెంత్ ఎలాగో కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంత్ -30 సెంటీమీటర్ బై అండ్ ఓకే f అగైన్ -30 మైనస్ u. నా u ఈజ్ ద అన్నోన్ కాబట్టి యూకి ఏ సైన్ కన్వెన్షన్ ఇవ్వకూడదు. ఓకే, u ఈజ్ ద పాజిటివ్ క్వాంటిటీ అంటే u ఈజ్ ద అన్నోన్ ఫిజికల్ క్వాంటిటీ. u ఈజ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఓకే, సో ఇప్పుడు మైనస్ క్యాన్సిల్ అయింది. ఇదేమో 10 times అయింది ఇప్పుడు. సో ఇప్పుడు -30 మైనస్ u ఈజ్ ఈక్వల్ టు 10. దట్ ఇంప్లాయస్ u ఈజ్ ఈక్వల్ టు ఇది ఈ పార్ట్ ఇలా పంపించండి. సో -30 - 10. సో u ఈజ్ ఈక్వల్ టు -40 సెంటీమీటర్. ఓకే, u ఈజ్ ఈక్వల్ టు -40 సెంటీమీటర్. ఇది ఒకటి పాయింట్ మనకి. అండ్ ఆల్సో ఇఫ్ సపోజ్ m ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిఫికేషన్ అనేది క్వశ్చన్లో క్లారిటీగా చెప్పలేదు కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు సపోజ్ అది వర్చువల్ ఆబ్జెక్ట్ అయిందనుకో, వర్చువల్ ఇమేజ్ అయిందనుకోండి. సో అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు +3 మ్యాగ్నిఫైడ్ 3 times అయింది. ఫర్ ఇది ఇమేజ్ కనుక వర్చువల్ ఇమేజ్ అయితే అప్పుడు మ్యాగ్నిఫికేషన్ m ఈజ్ ఈక్వల్ టు +3 తీసుకోవాలి. అగైన్ ద సేమ్ ఫార్ములా. అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు f by f minus u అండ్ m ఈజ్ నథింగ్ బట్ ఎంత అనమాట +3. అప్పుడు f ఎంత -30. ఎందుకంటే కాన్కేవ్ మిర్రర్ ఏం చేంజ్ చేయట్లే, అదే మిర్రర్. అప్పుడు -30 మైనస్ u అండ్ ఇది క్యాన్సిల్ చేస్తే -10. దట్ ఇంప్లైస్ అప్పుడు -30 మైనస్ u ఈజ్ ఈక్వల్ టు -10. అప్పుడు ఈ టర్మ్ ఇలా పంపిస్తే -30 + 10 దట్ ఈజ్ ఈక్వల్ టు u అండ్ u ఈజ్ ఈక్వల్ టు -20 సెంటీమీటర్. సారీ -20 సెంటీమీటర్. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ ఏంటంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఆప్షన్ A
ఆప్షన్ మనకి ఏ ఎంత ఇచ్చారు 10 సెంటీమీటర్. ఓకే, ఆప్షన్ బి ఓకే 20 సెంటీమీటర్. అండ్ ఆప్షన్ సి ఓకే 30 సెంటీమీటర్. అండ్ ఆప్షన్ డి 40 సెంటీమీటర్. ఓకే 40 సెంటీమీటర్. ఇప్పుడు ఇలా చూడండి, 40 సెంటీమీటర్ అయితే ఇప్పుడు యూ ఈజ్ ఈక్వల్ టు -40 సెంటీమీటర్. సరే, ఇక్కడ ఆప్షన్స్లో మైనస్ లేదు కదా అని అనుకోవచ్చు మీరు. ఇక్కడ యూ ఈజ్ ద రియల్ ఆబ్జెక్ట్. ఓకే, యూ ఈజ్ ద రియల్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ కాబట్టి యూ ఈజ్ టేకెన్ ఎస్ ఏ నెగిటివ్ సైన్, అంటే సైన్తో సహా వచ్చింది మనకి. కాబట్టి ఇప్పుడు ఆప్షన్ ఏమవుతుందంటే యూ ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్ ఓకే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. సో మైనస్ తీసేసామంటే ఈ వర్డ్స్ ఇక్కడ రాయాలి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. సో యూ ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్, ఇది కరెక్ట్ ఆప్షన్. అంటే యూ ఈజ్ ఈక్వల్ 40 సెంటీమీటర్. ఇప్పుడు ఇది ఇమేజ్ అనేది రియల్ ఇమేజ్ అయినప్పుడు, ఓకే ఒకవేళ ఇమేజ్ అనేది వర్చువల్ ఇమేజ్ అయింది అనుకోండి, అప్పుడు యూ ఎంత వస్తుంది అనమాట, యూ ఈజ్ ఈక్వల్ -20 సెంటీమీటర్. దట్ మీన్స్ యూ ఈజ్ ఈక్వల్ 20 సెంటీమీటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. సో యూ ఈజ్ ఈక్వల్ 20 సెంటీమీటర్. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ద మల్టీ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో వెళ్దాం. A concave mirror of focal length f produce an image m times the linear size of the object if the image form is real and then the object distance is given by. Okay, so second question లో వెళ్దాం మనం. సో ఇప్పుడు మిర్రర్, ఇది ఏ మిర్రర్, ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకేనా, ముందు మీరు ఇది ఐడెంటిఫై చేయండి, అది కాన్వెక్స్ మిర్రరా కాన్కేవ్ మిర్రరా అది ముందు ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఇది మిర్రర్ ఏమో కాన్కేవ్ మిర్రర్ అండ్ M produce and okay a concave mirror of focal length produce an image m times the linear size of the object. The okay image is real. అంటే ఇప్పుడు ఇమేజ్ అనేది రియల్ ఇమేజ్ కూడా క్లియర్గా చెప్పేశారు. అండ్ f is tends to -f and m is equal to tends to -m. Then u is equal to question mark. ఈ మ్యాగ్నిఫికేషన్ సైన్ ఇవ్వాలి, -m ఇవ్వాలి. అండ్ ఫోకల్ లెంత్ కాన్కేవ్ మిర్రర్ కాబట్టి ఈ ఫోకల్ లెంత్ యొక్క సైన్ -f ఇవ్వాలి. సో ఇప్పుడు ఓకే వీ నో దట్ ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకి ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు f/f - u. అండ్ m ఎంత అండి, ఇది రియల్ ఇమేజ్ కాబట్టి రియల్ ఇమేజ్. సో -m ఈజ్ ఈక్వల్ టు -f/-f - u. సో u ఈజ్ అ ఫిజికల్ క్వాంటిటీ, ఇస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇది మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, యూ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. నా ఇప్పుడు మైనస్ గట్ క్యాన్సిల్ అయిపోయింది, క్రాస్ మల్టిప్లై చేద్దాం. m ఇంటూ -f/m ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు f. ఈ టర్మ్ని అవతల పంపిద్దాం, ఈ టర్మ్ని ఇలా తీసుకొద్దాం. అప్పుడు -f ఈజ్ ఈక్వల్ టు ఓకే m ఇంటూ u. సో ఇప్పుడు -f కామన్ తీసాం, తీస్తే m+1 ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ u అండ్ u ఈజ్ ఈక్వల్ టు -f ఇంటూ m+1/m. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ ఏమన్నారంటే నెంబర్ 1 ఆప్షన్ ఓకే. సో నెంబర్ 1 ఆప్షన్ ఓకే. సో u ఈజ్ ఈక్వల్ టు -f ఇంటూ m+1/m. దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్లో వెళ్దాం. ఏ షార్ట్ లైనర్ ఆబ్జెక్ట్ ఆఫ్ లెంత్ L lies on the axis of concave mirror of focal length f at a distance u from the pole of the mirror. The size of the image is approximately అన్నారు, size of the image. ఓకే, సో ఫైండ్ అవుట్ చేద్దాం. సో గివెన్ దట్ థర్డ్ క్వశ్చన్ 1/f is equal to 1/v plus 1/u. Okay, differentiating on both sides. Okay, 0 is equal to, ఎందుకంటే for a given concave focal length is remains constant. దాని సో ఇది కాన్స్టెంట్ ఫిజికల్ క్వాంటిటీ కాబట్టి దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే 0 అవుతుంది. సో 0 అప్పుడు -1/v² ఇంటూ dv -1/u² ఇంటూ du అని రాసాం. దట్ ఇంప్లైస్ ఇప్పుడు
ఈ టర్మ్ అవతల పంపిస్తే 1/v² ఇంటూ dv ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/u² ఇంటూ du ఉంది. ఇప్పుడు dv ఈజ్ ఈక్వల్ టు ఈ v² అవతల పంపిస్తే మైనస్ ఆఫ్ v/u² ఇంటూ du అవుతుంది. ఓకే, సో ఇంతవరకు మీకు క్లారిటీగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు వెళ్దాం. వి నో దట్ ఓకే m ఈజ్ ఈక్వల్ టు ఓకే ఓపెన్ చేద్దాం. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u ఉంది. 1/v ప్లస్ 1/u. 1/f మైనస్ 1/u ఈజ్ ఈక్వల్ టు 1/v, దట్ ఇంప్లైస్ 1/v. ఓకే, 1/v ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు u మైనస్ f/f ఇంటూ u ఉంది. దట్ ఇంప్లైస్ v ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట, fu/f మైనస్ u. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ v తీసుకెళ్ళి v ఫిజికల్ క్వాంటిటీలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు dv ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ u అలాగే ఉంచండి డివైడెడ్ బై u, అండ్ v ఈజ్ నథింగ్ బట్ fu డివైడెడ్ బై ఓకే నాన్న, అండ్ f మైనస్ u. సో u గెట్ క్యాన్సిల్ అయిపోయింది. దిస్ ఈజ్ హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏముందమ్మా du ఉంది. ఇక్కడ దిస్ ఈజ్ du. దట్ ఇంప్లైస్ dv ఈజ్ ఈక్వల్ టు మైనస్ f² బై f మైనస్ u హోల్ స్క్వేర్ ఇంటూ du అవుతుంది. దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అవుతుంది. du ఈజ్ ఈక్వల్ టు అంత క్వశ్చన్ ప్రకారంగా ఫస్ట్ షార్ట్ లెంత్ డిస్టెన్స్ ఎంత అనమాట, du ఆబ్జెక్ట్ డిస్టెన్స్ l కాబట్టి ఇక్కడ dv ఈజ్ ఈక్వల్ టు మైనస్ f/f మైనస్ u హోల్ స్క్వేర్ ఇంటూ l. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం కాంబినేషన్ ఆఫ్ మిర్రర్స్లో ఫస్ట్ ప్రాబ్లమ్ వెళ్దాం. An object O is placed in front of a plane mirror and concave mirror has shown in the figure. So now this is the plane mirror, okay, and this is the concave mirror. Object is placed in front of a concave mirror, in front of both the mirrors. వీళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ క్వశ్చన్ ప్రకారంగా 3f అన్నారు. దిస్ ఇస్ ద 3f డయాగ్రామ్ ప్రకారంగా ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే we have to find the distance between two mirrors so that final image is formed at the object itself. అంటే ఆబ్జెక్ట్ ఎక్కడుందో దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ ఎక్కడుందో ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అయిందంట వెన్ బోత్ ద మిర్రర్స్లో నుంచి రిఫ్లెక్షన్ లైట్ అయిన తర్వాత. సో ఇప్పుడు మనం సపోజ్ ఈ మిర్రర్ నుంచి డిస్టెన్స్ ఆబ్జెక్ట్ ఎంత ఉందంటే x ఉందనుకుందాం. సో ఫర్ ప్లేన్ మిర్రర్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉందో ఇమేజ్ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. నో, సో ఈ ప్లేన్ మిర్రర్లో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనమాట, ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఫామ్ అయిందనమాట. సో ఇక్కడ మనకి ఓకే ఇమేజ్ ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇమేజ్. సో ఫస్ట్ ఇమేజ్ ఫామ్ అయిన తర్వాత ఎంత డిస్టెన్స్లో, x డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది. ఓకే, సో ద ఇమేజ్ ఆఫ్ ద ప్లేన్ మిర్రర్ is acts as a object for the concave mirror. The image of the plane mirror will acts object as a object for the concave mirror. So image of plane mirror acts object to concave mirror. సో ఇప్పుడు మనం కాన్కేవ్ మిర్రర్ ఉంది. కాన్కేవ్ మిర్రర్ యొక్క ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాం. సో ఇప్పుడు ఇది x అన్నాం, ఇది x, టోటల్ ఎంత 2x. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ 2x, ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది. దిస్ ఈజ్ u. అయితే ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అనమాట, ఇది కంప్లీట్ 3fలో నుంచి 2x సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనకు వచ్చేది u అన్నమాట. సో ఆబ్జెక్ట్ u ఈజ్ ఈక్వల్ టు టోటల్ 3fలో నుంచి u. ఓకే, టోటల్ 3fలో నుంచి కంప్లీట్ 3fలో నుంచి 2x సపరేట్ చేసేద్దాం. ఇది సపరేట్ చేద్దాం. సో 2x అవుతుంది.
సో ఇమేజ్ డిస్టెన్స్ అంతా ఇది ఆబ్జెక్ట్ అయింది. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ అయితే ఈ కాన్కేవ్ మిర్రర్కి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది. నౌ దిస్ ఇస్ ద ఇమేజ్, ఫైనల్ ఇమేజ్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఎక్కడుందో ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అయింది అన్నారు. సో ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట, v ఈజ్ ఈక్వల్ టు 3f అవుతుంది. అండ్ ఫోకల్ లెంత్ ఏమో f. సైన్ కన్వెన్షన్ రాద్దాం. ఇట్ ఈస్ ఇన్ ద నెగిటివ్ సైడ్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్. ఇది కూడా నెగిటివ్ సైడ్, ఇది కూడా కాన్కేవ్ మిర్రర్ కూడా ఫోకల్ లెంత్ f, అన్నీ కూడా మైనస్ రాసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u ఉంది. -1/f ఈజ్ ఈక్వల్ టు 1/v అంటే 3f, ఇది నెగిటివ్ సైడ్, ప్లస్ ఆఫ్ -1/, ఓకే 3f - 2x, 3f - 2x ఉంది. 3f - 2x. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో మైనస్ కామన్ తీసి క్యాన్సిల్ చేశాను. అప్పుడు 1/f ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 3f - 2x ఇంటూ, ఓకే దిస్ ఈస్ ప్లస్, ఓకే దిస్ ఈస్ 3f డివైడెడ్ బై, ఇది ఇలా మల్టిప్లై చేయాలి, 3f ఇంటూ 3f - 2x, 3f - 2x. 3 + 1/f ఈజ్ ఈక్వల్ టు, ఓకే డినామినేటర్లో 3f ఇంటూ 3f 9f² మైనస్ 3 2 6fx ఉంది. ఇప్పుడు 3f + 3f 6f - 2x అవుతుంది అన్నమాట. క్రాస్ మల్టిప్లై చేద్దాం. 6f² మైనస్ f ఇంటూ 2fx దట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే 9f² మైనస్ 6fx ఉంది, 6fx. సో ఇప్పుడు మనకి ఏం చేద్దామంటే ఈ టర్మ్ ఇలా పంపిద్దాం, ఈ టర్మ్ చేసారా ఇది ఎలా తీసుకెళ్తాం, అప్పుడే అవుతుంది చూద్దాం. అప్పుడు 9f² నుంచి 6f² సపరేట్ చేద్దాం. అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే దిస్ ఈజ్ 4fx మిగులుతుంది. సో దిస్ ఈజ్ 3f² ఈజ్ ఈక్వల్ టు 4fx. అప్పుడు ఒక f క్యాన్సిల్ అయింది. సో అప్పుడు మనం x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట, 3f/4 ఉంది. ఓకే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3f/4 వచ్చింది. x అంటే ఇది వచ్చింది అనమాట. మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటంటే d కావాలి, డిస్టెన్స్. ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం, దిస్ ఈజ్ d. ఇప్పుడు ఇది d ఫైండ్ అవుట్ చేయాలంటే కంప్లీట్ 3fలో నుంచి ఈ x తీసేస్తే చాలు కదా, d వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట, d ఈజ్ ఈక్వల్ టు 3fలో నుంచి x తీసేద్దాం. సో d ఈజ్ ఈక్వల్ టు 3f మైనస్ x ఎంత, 3f/4. సో d ఈజ్ ఈక్వల్ టు 3 4 12, 12f మైనస్ 3f/4. సో కంప్లీట్గా ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది అనమాట, ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుందంటే, ఓకే ఫైనల్ ఆన్సర్ d ఈజ్ ఈక్వల్ టు ఇది 9f/4. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అవుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నౌ దిస్ ఈజ్ one concave mirror, okay, and slightly మూవ్ చేసాం ఈ కాన్కేవ్ మిర్రర్. ఓకే సో దిస్ ఈస్ కాన్వెక్స్ మిర్రర్, స్లైట్లీ మూవ్ చేసాం. ఇది ఎంత డిస్టెన్స్లో ఉందన్నమాట, స్లైట్లీగా మూవ్ చేసిన, దిస్ ఈస్ 2 mm దాంట్లో ఉంది. దిస్ ఈస్ ద 2 mm హైట్. ఓకే ఒక పాయింట్ ఆబ్జెక్ట్ P అని ప్లేస్ చేసాం ఇక్కడ, ఓకేనా. నా దిస్ ఈస్ మిర్రర్ 1 అండ్ దిస్ ఈస్ మిర్రర్ 2. The distance between two mirrors is nothing but, okay, the distance between two mirrors is nothing but 50 centimeter. 50 centimeter. And ఈ ఆబ్జెక్ట్ ఈ మిర్రర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందంటే 20 centimeter ఇలా ఉంది. ఓకే నా ఇప్పుడు ఫైండ్ అవుట్, వీ హ్యావ్ టు ఫైండ్, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ఫైనల్ ఇమేజ్ coordinates. Find final image coordinates find out చేయమన్నారు. ఓకే అయితే ఇప్పుడు ఫస్ట్ రిఫ్లెక్షన్ ఎక్కడి నుంచి తీసుకోమన్నారు, ఫ్రమ్ M1. ఫస్ట్ రిఫ్లెక్షన్ ఎక్కడి నుంచి అమ్మా, ఫ్రమ్ M1 అంటే
కాన్కేవ్ మిర్రర్ నుంచి ఫస్ట్ రిఫ్లెక్షన్ తీసుకోవాలి అండ్ దెన్ ఓకే కాన్వెక్స్ మిర్రర్. ఓకే లెట్ us స్టార్ట్ దిస్ ప్రాబ్లం. ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి ఈ సెకండ్ మిర్రర్ యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ ఇక్కడ ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. బట్ ఒరిజినల్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది. ఇక్కడ నుంచి ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఈ పాయింట్ ఆబ్జెక్ట్ ఎంత హైట్లో ఉందంటే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఈ పాయింట్ ఆబ్జెక్ట్ కూడా అంతే డిస్టెన్స్లో ఉంది. సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ 2 మిల్లీమీటర్ హైట్లో ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ కూడా 2 మిల్లీమీటర్లో ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఫర్ ఫస్ట్ మిర్రర్ అంటే ఫర్ M1 ఓకేనమ్మా M1 ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత -20 సెంటీమీటర్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత -20 సెంటీమీటర్. అండ్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంత అండి 2 మిల్లీమీటర్. ఓకే +2 మిల్లీమీటర్. ఎందుకంటే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తే అలాంగ్ ద y యాక్సిస్లో వెళ్తే పాజిటివ్ యాక్సిస్లో వెళ్తే HO హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ టేకెన్ యాజ్ పాజిటివ్. అండ్ ఇప్పుడు మనం ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ కాన్కేవ్ మిర్రర్కి ఈ ఇమేజ్ ఏం చేస్తారా ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఫర్ కాన్కేవ్ మిర్రర్ విల్ యాక్ట్స్ ఆబ్జెక్ట్ ఫర్ ద M2 కాన్వెక్స్ మిర్రర్. అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ కాన్కేవ్ మిర్రర్కి ఏవైతే ఫామ్ అవుతుందో దీని యొక్క ఇమేజ్ కాన్వెక్స్ మిర్రర్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫోకల్ లెంత్ ఎంత F ఫోకల్ లెంత్ ఎంత 15 సెంటీమీటర్. ఓకే 15 సెంటీమీటర్. బట్ ఇట్ ఈస్ ఏ కాన్కేవ్ కాబట్టి -15 సెంటీమీటర్ సైన్ కన్వెన్షన్తో సహా మనం వేయాలి. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఫైనల్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1/F 1/V1 + 1/U. సో 1/F ఎంత అండి -15 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/V1 -1/20 అని వేసాం. సో 1/V1 ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ ఇలా పంపిస్తే 1/20 -1/15 దట్ ఈజ్ ఈక్వల్ టు 15 - 20/20 × 15 చేస్తే -5/20 × 15. So this is 3 times. Okay, this is 3 times. So V1 is equal to ఎంత అనమాట -60 సెంటీమీటర్ వచ్చింది. -60 సెంటీమీటర్ వచ్చింది. అండ్ ఆల్సో ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. M1 is equal to -V/U. ఓకే -V ఎంత అనమాట -60/U ఎంత అనమాట -20. సో క్యాన్ జస్ట్ సే 3 times. సో -3. సో M1 ఈజ్ ఈక్వల్ టు -3. దీని అర్థం ఏంటో చూద్దాం ఒకసారి మనం. ఓకే అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఫస్ట్ ఎక్కడ ఫామ్ అవుతుంది కాన్కేవ్ మిర్రర్ నుంచి 60 సెంటీమీటర్లో ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి 2 మిర్రర్స్ మధ్య డిస్టెన్స్ ఎంత 50 సెంటీమీటర్. కానీ ఇక్కడ నుంచి 60 సెంటీమీటర్ అంటే ఇంకా 50కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా 10 సెంటీమీటర్లో వెళ్ళాలి. నా ఓకే దిస్ ఈస్ 2 మిల్లీమీటర్ అనుకుందాం. దిస్ ఈస్ 2 మిల్లీమీటర్ అంటే ఇక్కడ ఫామ్ అయింది అనమాట. ఓకే ఇక్కడ ఫామ్ అయింది. ఇక్కడ ఫామ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ 10 సెంటీమీటర్లో వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళింది అనుకుందాం. దిస్ ఈస్ 10 సెంటీమీటర్. దిస్ ఈస్ ఫస్ట్ ఇమేజ్ 10 సెంటీమీటర్ వెళ్ళింది. ఇప్పుడు మ్యాగ్నిఫై ఎన్ని టైమ్స్ అమ్మా 3 టైమ్స్. అంటే 2 మిల్లీమీటర్ ఉండేది 3 2 6 మిల్లీమీటర్ అవుతుంది. ఎందుకంటే ఆబ్జెక్ట్ యొక్క సైజు 3 టైమ్స్ చేస్తుంది. ఆబ్జెక్ట్ యొక్క సైజ్ ఎంత 2 మిల్లీమీటర్. ఈ ఇమేజ్ ఎంత అవుతుంది 3 టైమ్స్ చేస్తుంది. అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. HI/HO ఈజ్ ఈక్వల్ టు -3 ఎందుకంటే M కాబట్టి దిస్ ఈస్ -3. ఓకే హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంత దిస్ ఈస్ 2 మిల్లీమీటర్ అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు M కాబట్టి M ఎంత -3. సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు 3 2 -6 మిల్లీమీటర్. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమని చూడండి. సో 3 టైమ్స్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ అది నెగటివ్ వచ్చింది కాబట్టి ఆబ్జెక్ట్ హైట్ పాజిటివ్ y యాక్సిస్లో ఉంటే ఇమేజ్ యొక్క హైట్
ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనమాట, నెగిటివ్ వై యాక్సిస్లో ఉంటుంది, ఎందుకంటే మైనస్ వచ్చింది కాబట్టి. బట్ సైజ్ ఎంత ఉంటుంది, 6 మిల్లీమీటర్. ఇది 2 అయితే అది 6 మిల్లీమీటర్ ఉంటుంది, ఇది 6 మిల్లీమీటర్. గాట్ ఇన్వర్స్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. మైనస్ ఇండికేట్స్ వాట్, మ్యాగ్నిఫికేషన్లో ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకే, నౌ దిస్ ఈస్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్, ఇప్పుడు ఈ ఇమేజ్ చూసారా కాన్కేవ్ మిర్రర్కి, ఈ ఇమేజ్ అనేది కాన్వెక్స్ మిర్రర్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. నా ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తే అది ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్, రియలా వర్చువలా అనేది చూద్దాం. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్, ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ తీసుకుంటున్నాం. ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్కి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది కాదు కదా, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. మరి ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఈ ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇంత డిస్టెన్స్, ఇంత హైట్లో ఉంది. అంటే ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎంత, 6 అయితే ఇక్కడి నుంచి ఎంత అండి, 8 అవుతుంది. సో ఫర్ కాన్వెక్స్ మిర్రర్ ఏనన్నా, okay, for convex mirror height of the object is nothing but -8 millimeter. Okay, -8 millimeter. And height of the image తెలియదు మనకి, బట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మాత్రం తెలుసు. ఎంత, ఈ పోల్ నుంచి ఎంతండి, ఇది ఈ పోల్ ఇక్కడ నుంచి 10 అన్నారు, అంటే ఈ పోల్ నుంచి కూడా 10ఏగా, ఇది కూడా 10. సో 10 సెంటీమీటర్. మరి పాజిటివా నెగిటివా అనేది తెలియదు. లైట్ రేస్ ఇలా వస్తున్నాయి, ఇక్కడ నుంచి లైట్ రేస్ ఇలా వస్తున్నాయి. లైట్ రేస్ ఈ డైరెక్షన్ వెళ్తే పాజిటివ్ అని తెలుసు. ఇప్పుడు పోల్ నుంచి ఇలా రావాలి నువ్వు మెజర్ చేయడానికి ఆబ్జెక్ట్, అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్ కాబట్టి అకార్డింగ్ టు ద సైన్ కన్వెన్షన్ కాన్సెప్ట్ మన ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ రేస్లో మెజర్ చేస్తే అది యూ పాజిటివ్గా ఇవ్వాలి. సో యూ అనేది పాజిటివ్ సైన్ ఇచ్చాను. ఇప్పుడు మనం వి ఫైండ్ అవుట్ చేద్దాం. అండ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్వెక్స్ మిర్రర్ ఎంత అండి, ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ 20 centimeter. So according to the sign convention for convex mirror it is given as positive f. So 1/f is equal to 1/v plus 1/u. 1/f is equal to అంటే 1/20 is equal to 1/v. Okay, 1/v final image plus minus okay plus 1/10. అప్పుడు 1/v is equal to 1/20 minus 1/10. That is equal to 20 into 10, 10 minus 20 minus 10 by 20 into 10, can just say 1/20 minus. So V is equal to 20 centimeter. V is equal to 20 centimeter అని తెలిసింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం ఓకే మ్యాగ్నిఫికేషన్ చూద్దాం. ఓకే, మ్యాగ్నిఫికేషన్ చూద్దాం. ఎక్కడ చేద్దాం? సో V ఈజ్ ఈక్వల్ టు -20 సెంటీమీటర్ వచ్చింది. సో ఓకే, సో ఇప్పుడు మీరు ఇది అబ్జర్వ్, ఇది స్క్రీన్ షాట్ చేసి ఓకే నేను ఈ పార్ట్ నేను అరెస్ట్ చేస్తున్నాను, ఈ పార్ట్. ఓకే, సో V ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట, V ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఇమేజ్ -20 వచ్చింది. మ్యాగ్నిఫికేషన్ చేద్దాం. M ఈజ్ ఈక్వల్ టు -V/U, దట్ ఇంప్లైస్ -V ఎంత అనమాట -20/U ఎంత +10. ఓకే, మైనస్ ప్లస్ అయిపోయింది. అప్పుడు M ఈజ్ ఈక్వల్ టు 2 times అయింది. M ఈజ్ ఈక్వల్ 2 times ప్లస్ 2 times. దట్ మీన్స్ ఆబ్జెక్ట్ ఇలా ఉంది, ఇమేజ్ కూడా ఓకే. సో ఇప్పుడు ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తుంది. హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు M. సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై ఓకే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ 8 millimeter. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఎంప్లాయిస్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే 16 millimeter అయింది. ఓకే, అంటే ఆబ్జెక్ట్ ఎలా అయితే ఉందో అలాగే ఫామ్ అవుతుంది, ఆ డైరెక్షన్లోనే ఫామ్ అవుతుంది. బట్ నెగిటివ్లో ఫామ్ అవుతుంది, ఎందుకంటే దీని కోఆర్డినేట్స్ దీన్ని -20 సెంటీమీటర్ వచ్చింది.
ఇది +10 అయితే ఇది -10 -20 అంటే ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి 16 చూడండి 16 మిల్లీమీటర్ వచ్చింది. ఇక్కడ నుంచి 16 మిల్లీమీటర్. నౌ దిస్ ఈజ్ 16 మిల్లీమీటర్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారంటే we have to find the coordinates of the final image. This is the final image from original principal axis. అంటే M1 మిర్రర్ యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఇమేజ్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి ఇక్కడ నుంచి 20లో ఫామ్ అయింది 20. మరి ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అవుతుంది అనమాట? టోటల్ 50, ఇది 20 అంటే ఇది ఎంత అవుతుంది అనమాట? 30 అంటే 30 సెంటీమీటర్ అవుతుంది. సో కోఆర్డినేట్స్ ఆఫ్ ఇమేజ్ ఎంత అవుతుంది అనమాట? -30 సెంటీమీటర్. ఓకే, దాని ఎక్స్ కోఆర్డినేట్ అయింది. ఎక్స్ కోఆర్డినేట్. ఇప్పుడు వై కోఆర్డినేట్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి 16, ఇది 2 అంటే ఇక్కడ నుంచి ఎంత అవుతుంది అనమాట? ఈ పాయింట్ నుంచి ఎంత? 14 అవుతుంది. ఎందుకంటే మనకి అడుగుతున్న ఆన్సర్ ఈ పాయింట్ నుంచి ఒరిజినల్ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ అన్నారు. ఇక్కడ నుంచి 16, ఇక్కడ నుంచి ఎంత అనమాట? ఓకే 14 అవుతుంది. 14 ఎందుకంటే 16లో నుంచి 2 మిల్లీమీటర్ సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మన రిమైనింగ్ ఎంత అవుతుంది? సో -14. ఓకే -14 మిల్లీమీటర్ అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది అనమాట? ఫైనల్ ఆన్సర్ -30 సెంటీమీటర్. ఓకే సెంటీమీటర్ కామా -14 మిల్లీమీటర్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ అవుతుంది స్టూడెంట్స్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్లో చూద్దాం. ఓకే, ఒక ప్రాబ్లం చేద్దాం. ఓకే, క్వశ్చన్, ఒక స్పెరికల్ మిర్రర్ ఉంది, అంటే కాన్కేవ్ మిర్రర్, ప్రిన్సిపల్ యాక్సిస్, ఆబ్జెక్ట్, it is moving at a distance, it is moving with a speed 15 meter per second at an angle 37 degrees, at an angle 37 degrees. Okay, and the mirror is also moving 2 meter per second. Mirror is also moving 2 meter per second. Okay నా అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆబ్జెక్ట్ని ఫస్ట్ రిజాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి సార్? ఫస్ట్ ఆబ్జెక్ట్ని మీరు రిజాల్వ్ చేయండి. ఏ కాంపోనెంట్స్లో? అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. నెంబర్ 1. సో అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్లో మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఇమేజ్ యొక్క వెలాసిటీ. సో అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఇన్ ఎక్స్ డైరెక్షన్ అనమాట. ఇన్ ఎక్స్ డైరెక్షన్, దట్ ఈస్ ఎక్స్ డైరెక్షన్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఇది 15 మీటర్ పర్ సెకండ్. ఇది ఎక్స్ డైరెక్షన్ 37 డిగ్రీస్. ఇదంతా అనమాట. ఓకే, ఇది వై డైరెక్షన్, దిస్ ఈజ్ ఎక్స్ డైరెక్షన్. ఇది ఈ ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళేది యూఎక్స్ వెలాసిటీ, ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ. సో యూఎక్స్ ఫస్ట్ మనం రిజాల్వ్ చేద్దాం. 15 చూడండి, ఇక్కడ మనకి బేసిక్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి మ్యాథమెటిక్స్లో. దిస్ ఈజ్ ఓకే, ఇది 37 డిగ్రీస్, ఇది 15 అన్నాం. అప్పుడు ఇది ఎంత అవుతుంది అనమాట? కాస్ 37 ఇంటూ 15 అవుతుంది ఈ కాంపోనెంట్. 15 ఇంటూ కాస్ 37 అంతా మనకి తెలిసి ఏంటంటే tan 37 ఈజ్ ఈక్వల్ టు 3/4. సో sin 37 ఈజ్ ఈక్వల్ టు 3/5 అండ్ cos 37 ఈజ్ ఈక్వల్ టు 4/5. ఇది మనకి తెలిసిందే. tan 37 ద్వారా sin 37 cos 37 ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు 15 ఇంటూ cos 37 ఎంత అండి? cos 37 4/5. సో 4/5 చేస్తే అప్పుడు ఎంత అవుతుంది అనమాట? ఇది 3 times, సో 4 3s 12 అంటే ఎక్స్ డైరెక్షన్లో 12 మీటర్ పర్ సెకండ్ అనమాట. ఓకే, వై డైరెక్షన్ చూద్దాం. వై డైరెక్షన్ సో ఇది, సో 15 ఇంటూ sin 37, ఇది
sin 37. Sin 37 అంటే 3/5. సో 15 into 3/5 అని రాసాం. క్యాన్సిల్ చేస్తే ఇది 3 times. సో 3 3s are 9. సో అప్పుడు uy is equal to 9 meter per second. uy is equal to 9 meter per second. ఇప్పుడు మనం along the principal axis అన్నారు. along the principal axis గురించి మనం మాట్లాడితే ఓకే, velocity of the image, so velocity of the image with respect to mirror is equal to okay is equal to minus v by u whole square into okay velocity of the object with respect to mirror. velocity of the object with respect to mirror. ఇది మనకి ఫార్ములా కాబట్టి ఈ ఫార్ములా మనం మెమరైజ్ చేయాలి. సో ఏంటండి దీని ఫార్ములా? వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి బై యూ హోల్ స్క్వేర్ ఇంటూ వి బై వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. ఇది ఏ డైరెక్షన్లో? అలాంగ్ ఎక్స్ డైరెక్షన్లో. అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఈ ఫార్ములా అప్లికేబుల్, అలాంగ్ వై డైరెక్షన్కి కాదు. ఓకే, అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఉంది, అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ ఓకే minus velocity of the mirror. What is the velocity of image with respect to mirror? Velocity of the image minus velocity of the mirror. So this is the relative concept anamata, relative velocity concept formula rasam, and that is equal to minus v by u okay v by u whole square into velocity of the object minus velocity of the mirror. Velocity of the object minus velocity of the mirror. ఇప్పుడు మనం చూడం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ వాట్ ఈస్ v అండ్ వాట్ ఈస్ u? u is the object distance and v is the image distance. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ముందు అది ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u అనమాట. 1/v ప్లస్ 1/u. ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ప్రాబ్లం ప్రకారంగా ఎంత ఇచ్చారు అంటే 30 సెంటీమీటర్ ఇచ్చారు. ప్రాబ్లం ప్రకారంగా దిస్ ఈజ్ 30 సెంటీమీటర్. సో u ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్ ఇచ్చారు. ఓకే, అండ్ ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చారమ్మా? వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్? ఫోకల్ లెంత్ ఇస్ నథింగ్ బట్ 20 సెంటీమీటర్. ఫోకల్ లెంత్ ఇస్ నథింగ్ బట్ 20 సెంటీమీటర్. సో అది మనం ఫైండ్ అవుట్ చేద్దాం, v ఫైండ్ అవుట్ చేద్దాం. 1/20 కాన్కేవ్ కాబట్టి -20 దట్ ఈస్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/30. సో 1/v ఈజ్ ఈక్వల్ టు ఓకే ఈ టర్మ్ అవతల పంపిద్దాం. సో 1/30 మైనస్ 1/20. సో 1/v ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 20 అవతల పంపిస్తే 20 మైనస్ 30 దట్ ఈస్ ఈక్వల్ టు -10/30 ఇంటూ 20. దిస్ ఈస్ క్యాన్సిల్ చేసాం. సో v ఈజ్ ఈక్వల్ టు -60 సెంటీమీటర్ అనవచ్చు. -60 సెంటీమీటర్. ఓకే, -60 సెంటీమీటర్ వచ్చింది. ఓకే నాన్న, -60 సెంటీమీటర్. ఓకే, సో ఇప్పుడు మనకి v వచ్చింది, u వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఫార్ములా. vi మైనస్ vm. చూడండి vm ఏంటి? ప్రాబ్లం ప్రకారంగా నౌ వాట్ హ్యాపన్స్, ఇది పాజిటివ్, ఇలా ఈ డైరెక్షన్ వెళ్తే పాజిటివ్ అని, దిస్ ఈస్ పాజిటివ్, ఇలా వెళ్తే పాజిటివ్, అండ్ ఈ డైరెక్షన్ పాజిటివ్ యాక్సిస్ అంటే దిస్ ఈస్ పాజిటివ్ డైరెక్షన్. కానీ ఇప్పుడు మిర్రర్ ఏ డైరెక్షన్లో వస్తుంది? నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వస్తుంది. సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ది మిర్రర్ ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి? ఇప్పుడు నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి దీనికి సైన్ కన్వర్షన్ ప్రకారంగా -2 మీటర్ పర్ సెకండ్ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం -2 అని రాసాం. ఇక్కడ vi మైనస్ ఆఫ్ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పెట్టాం. What is v? -60 by what is u? -30 into what is VO? Velocity of the object along x direction. Okay, and then 12 meter per second. Positive or negative? Is absolutely positive. Why? Because చూడండి ఇది 12 meter per second ఈ డైరెక్షన్, ఇదేమో ఓకే నాన్న ఇది 9 meter per second. కాంపోనెంట్స్ రిజాల్వ్ చేస్తాం. చూడండి ఇది 12 meter per second ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఇప్పుడు మనం దీనికి పాజిటివ్ సైన్ ఇవ్వాలి. సో ఇప్పుడు VI మైనస్ ఆఫ్ -+2 దట్ ఈస్ ఈక్వల్ టు, సారీ ఇది ఇక్కడ రాసేద్దాం, దిస్ ఈజ్ ఎంత అండి? ఇక్కడ దిస్ ఈజ్ 12
12 మైనస్ ఆఫ్ -2 అనమాట. మైనస్ ఆఫ్ -2 ఎందుకంటే వెలాసిటీ ఆఫ్ ది మిర్రర్ -2 కదా, సబ్స్టిట్యూట్ చేసాం. దెన్ దీన్ని స్క్వేర్ ఉంటుంది కదమ్మా, స్క్వేర్ మర్చిపోయాం. అండ్ ఇది మైనస్ క్యాన్సిల్, దిస్ ఇస్ 2 times, సో 2 2s are 4 అంటే -4 అయితే -4 ఇంటూ ఇది మైనస్ మైనస్ ప్లస్ అయింది. ఓకే, మైనస్ మైనస్ ప్లస్ 12 + 2 కాబట్టి 14 అయింది ఇక్కడ 14. అప్పుడు VI ఈజ్ ఈక్వల్ టు ఓకే ఇదంతా అవుతుంది 14 4s 16 1 4 1 4 5 సో 56 అయింది ఈజ్ ఈక్వల్ టు 56 అయింది. ఓకే 56 -56 ఓకే. ఆ తర్వాత ఇది -2 సో VI ఈజ్ ఈక్వల్ టు -58 m/s. దిస్ ఈజ్ అలాంగ్ x డైరెక్షన్, దిస్ ఈజ్ అలాంగ్ ఓకే x డైరెక్షన్ అనమాట, x డైరెక్షన్. ఇప్పుడు మనం y డైరెక్షన్ గురించి మనం మాట్లాడతాం. y డైరెక్షన్ ఇప్పుడు y డైరెక్షన్ గురించి మనం మాట్లాడతాం. y డైరెక్షన్ ఓకే, y డైరెక్షన్. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఓకే సారీ m ఇంటూ వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్, వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. ఇది మనకి ఫార్ములా, ఇది మనకి ఫార్ములా. చూడండి, ఇప్పుడు మిర్రర్ అనేది x డైరెక్షన్లోనే వెళ్తుంది, అంటే y డైరెక్షన్ ఈ మిర్రర్ యొక్క వెలాసిటీ ఉండదు కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ది మిర్రర్. కానీ ఇక్కడ చూడండి, వెలాసిటీ ఆఫ్ ది మిర్రర్ అలాంగ్ y డైరెక్షన్ ఏదైనా ఉందా? వెలాసిటీ లేదు. సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ది మిర్రర్ అలాంగ్ y డైరెక్షన్ అని తీసుకోవాలన్నమాట, 0 తీసుకోవాలి. సో వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు m ఎంత మ్యాగ్నిఫికేషన్ ఎంత అండి, m ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చారు. సో 2 ఇంటూ ఓకే m ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఓకే ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి -2 అని రాసుకుందాం. ఓకే -2 m ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ అంటే -v/u కాబట్టి ఓకే చూడండి బోర్డర్ వచ్చేస్తాను ఇది ఈ పాయింట్. సో వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ది మిర్రర్ ఓకే మ్యాగ్నిఫికేషన్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. ఇప్పుడు ఇది 0 కాబట్టి VI అని రాసిద్దాం, దట్ ఈస్ ఈక్వల్ మ్యాగ్నిఫికేషన్ మైనస్ v/u ఇంటూ వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఇక్కడ నేను రాస్తాను చూడండి, ఓకేనమ్మా. సో వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ అలాంగ్ y డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు -60/-30 ఇంటూ వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అలాంగ్ y డైరెక్షన్ ఎంత అండి, ఇక్కడ y డైరెక్షన్ 9 m/s 9. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది క్యాన్సిల్ అయిపోయింది, దిస్ ఈజ్ 2 times, సో -2 ఇంటూ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు -18 m/s. సో ఇప్పుడు సో ఫైనల్ ఆన్సర్ ఎంత అనమాట ఇక్కడ చూద్దాం, ఇక్కడ రాసుకుందాం మనం ఫైనల్ ఆన్సర్. ఓకే ఫైనల్ ఆన్సర్ ఇక్కడ రాసుకుందాం, ఫైనల్ ఆన్సర్. సో వెలాసిటీ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ వెక్టర్ ఫార్మ్ x direction VI along XI minus sorry this is plus VY along J component. V velocity of the image along x direction ఎంత అండి -58 -58I minus okay -58I minus okay this is -18J. so this is the velocity of the image. So very important formula, sorry problem.